ఇన్ని బ్యాంగిల్స్ని ఆర్గనైజర్ ఏమీ లేకుండా నీట్గా ఎలా ఆర్గనైజ్ చేయాలో చూసేద్దామా. నేనైతే మాత్రం బ్యాంగిల్స్ అన్ని ప్లేట్లో పెట్టేసుకున్నాను ముందే. ఒక పాత బాటిల్, మన దగ్గర కూల్ డ్రింక్ తాగి పడేసే బాటిల్ ఏదైనా ఉంటే కొంచెం పెద్దదైతే తీసుకోండి. దానికి పైన క్యాప్ దగ్గర అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఇది కట్ అవ్వటానికి అంత తొందరగా అయితే కట్ అవ్వదు. కాబట్టి కత్తిని అయితే మనము కొంచెం గ్యాస్ మీద, స్టవ్ మీద వేడి చేసుకొని ఇట్లా పైన అయితే కొంచెం పెట్టుకున్నామంటే కొంచెం కట్ అయ్యిద్ది. ఆ తర్వాత ఇలా ఈజీగా కత్తెరతో అయితే నీట్గా అటు సైడ్ ఇటు సైడ్ నేను చూపిస్తున్నట్టు అయితే కట్ చేసుకోండి. అదైతే ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత వీటిని నీట్గా అయితే బ్యాంగిల్స్ని మనం ఎన్ని బ్యాంగిల్స్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నామో అన్ని నీట్గా లైన్గా అయితే పెట్టేసుకోండి. నేను తీసుకున్న బ్యాంగిల్స్ అన్నీ సైడ్ బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకున్నా అండి, కాబట్టి డిజైన్ ఎక్కువగా ఉండటం వల్ల లైన్గా అయితే రాలేదు. అదే ఫస్ట్ మనం ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టాం కదా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కాబట్టి మనం పెట్టుకునేటప్పుడు బ్యాంగిల్స్ని కొంచెం నీట్గా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి ఏంటి అని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఇట్లా మొత్తం బ్యాంగిల్స్ అన్ని నేను అరేంజ్ చేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత నీట్గా ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందో. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎందుకంటే పాత బాటిల్స్ అందరికి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, కాబట్టి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే వాడిని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.